మన పని మనం చేసుకోవడం కూడా నేటి కాలంలో తప్పే. ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఒక కేసు నమోదు చేసినందుకు గాను తెలంగాణలో ఉన్న ఒక పోలీసు అధికారిని ఏం చేశారు అంటే బికాజ్ ఆఫ్ ద కాంగ్రెస్, అంతకుమించి ఏమీ లేదు. ఈ వార్త దానికి అర్థం పడుతుంది. ఈ వార్తను ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వచ్చిన మార్ఫింగ్ వీడియోలు, ఆక్షేపణీయ పోస్టులపై కేసులు నమోదు చేసిన వ్యవహారంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వి అరవింద్ బాబును ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించి పోలీస్ హెడ్ క్వార్టర్స్కు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించిందట. ఏం తప్పు చేశారు ఆయన? భారత ప్రధానియే కదా. భారత ప్రధానికి పార్టీలకు అతీతంగా గౌరవము కలిగేలాగా పనులు చేయాలి కదా. ఆ గౌరవానికి భంగం కలిగించే వారి మీద చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేయాలి కదా. అదే పని చేశారు కదా ఆయన. బీజేపీ మద్దతుదారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన మార్ఫింగ్ వీడియోలు, పోస్టులకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో పలు సోషల్ మీడియా ఖాతాలతో పాటుగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా ఇండియా అధిపతి అరుణ్ శ్రీనివాస్ని కూడా నిందితుడిగా చేర్చారు. ఈ సాధారణంగా జరిగేటటువంటి వ్యవహారమే. మెటా, గూగుల్, యూట్యూబ్ ఇవన్నీ కూడా నిందితుల కింద లేదా సమాధానం చెప్పుకునే కేటగిరీ కిందకి వస్తాయి. అంత మాత్రాన వాళ్ళని బదిలీ చేసేయటం, తీసేయటం, కేవలం ఫిర్యాదు ఆధారంగా సరైన పరిశీలన లేకుండానో లేదా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండానే మెటా ఇండియా వంటి సంస్థ అధిపతిపై కేసు నమోదు చేసి వివాదానికి దారితీశారనే కారణంతో డీసీపీ అరవింద్ బాబుపై చర్యలు తీసుకొని బదిలీ చేశారంట. సో మన బోటి సామాన్యులు ఒక పోస్ట్ కానీ, ఫోటో కానీ, వీడియో కానీ ఫేస్బుక్లో షేర్ చేస్తే అనామిక ఫ్యాక్ట్ చెకర్స్ అనే ఫేస్బుక్ బ్యాచ్ ఆ పోస్ట్ని లేదా ఆ ఫొటోస్ని లేదా వీడియోని ఫేక్ లేదా తప్పు అంటూ బ్లాక్ చేస్తున్నారు కదా. మరి దేశ ప్రధాని మీద మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు, మీమ్స్ ఇవన్నీ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నప్పుడు మరి ఈ సోకాల్డ్ ఫ్యాక్ట్ చెకర్స్ ఏం చేస్తున్నారు? అటువంటి వాటిని అడ్డుకునే బాధ్యత ఫ్యాక్ట్ చెకర్స్కి లేదా మెటాధికారులకు లేదా, లేక కావాలని వాటిని విస్మరిస్తున్నారు? సైబర్ క్రైమ్ డీసీపీ వి అరవింద్ బాబు గారు చేసిన తప్పేంటి? ముఖ్యమంత్రి గారి మీద అటువంటి మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు ఎవరైనా చేస్తే ఆయన కూడా అదే చేసేవాళ్ళు కదా. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అదే చేస్తారు కదా. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ మీద తప్పుడు వీడియోలు షేర్ చేశారని 3 ఇన్స్టాగ్రామ్ సంబంధించిన వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీటిని ద్వంద్వ ప్రమాణాలు అంటారన్నమాట.